Hi viewers, welcome to FBTV. ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రపంచంలోని అన్ని దేశాలు అందరూ ఫ్లయింగ్ సాసర్స్ గురించి అలాగే గ్రహాంతరవాసుల గురించి ఎప్పుడు నిత్యం చర్చించుకుంటూనే జరుగుతున్నారు. చర్చ జరుగుతూనే ఉంది. అసలు గ్రహాంతరవాసులు ఉన్నారా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోతుంది. దీనిపై చాలా మంది రకరకాలుగా చెప్తూ ఉంటారు. అమెరికాలో కొంతమంది తమను ఏలియన్స్ ఎత్తుకెళ్లి ఆపరేషన్ చేశారని అంటుంటారు. మరికొందరైతే ఏలియన్స్ ఆల్రెడీ తమ ద్వారా ప్రజల డేటాను తీసుకుంటున్నారని నమ్ముతూ ఉంటారు. ఇలాంటి రకరకాల ప్రచారాలు సాగుతున్న సమయంలో 2021 ఏప్రిల్కు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. అది ఏకంగా 42 నిమిషాలు ఉంది. అందులో ఓ పాయింట్ మాత్రం అందరినీ షాక్ గురి చేస్తుంది. అమెరికాలో కొంతమంది పెద్దలు తరచుగా గ్రహాంతరవాసుల్ని తాము చూశామని చెప్తూ ఉంటారు. తాజాగా ఓ వ్యక్తి అలాంటి వాదనే తెరపైకి తీసుకొచ్చాడు. అమెరికా సైనికులు ఓ గ్రహాంతరవాసికి శవ పరీక్ష చేసేందుకు ఓ నర్సును బలవంత పెట్టారని అతను ఆరోపిస్తున్నాడు. ఇక్కడ శవ పరీక్ష అంటే ఆ ఏలియన్ శరీరాన్ని కోసి లోపల ఏ పార్ట్లు ఉన్నాయో చూపించమని బలవంత పెట్టారన్నది ఆ వ్యక్తి ఉద్దేశం. ఎక్కడిది ఆ ఏలియన్? 1947లో న్యూ మెక్సికోలోని కరోనా ప్రాంతంలో ఆకాశం నుంచి బెలూన్ లాంటి శకలాలు పడ్డాయి. దాన్ని చరిత్రలో రోజ్వెల్ ఇన్సిడెంట్ అంటారు. అప్పట్లో ఆ శకలాలు ఓ ఎగిరే పళ్ళానివి, అంటే ఫ్లయింగ్ సాసర్స్ నుంచి వచ్చింది అని భావిస్తారు. వాటిని అమెరికా సైన్యం స్వాధీనం చేసుకుందని ప్రచారం జరిగింది. ఈ రోజ్వెల్ ఘటన తర్వాతే అమెరికా సైన్యం ఈ శవ పరీక్ష చేయించాలని చూసిందని ముసలాయన ఆరోపిస్తున్నాడు. ఆర్మీ బలవంత పెట్టడంతో ఆ నర్సు స్పృహ తప్పి పడిపోయి గాయాల పాలైందని కూడా చెప్పాడు. ఆ తర్వాత ఆమె వెంటనే తన పనికి రాజీనామా చేసిందని తెలిపారు. శవ పరీక్ష జరిగిందా లేదా అన్నది చెప్పలేదు. ఈయన రోజ్వెల్ శ్మశాన వాటిక దగ్గర పనిచేసేవాడు. రోజ్వెల్ ఘటన తర్వాత అమెరికా సైన్యం ఈయన దగ్గరకు వచ్చి చిన్న పిల్లల సైజులో కొన్ని శవపేటికలు కావాలని కోరిందట. ఇలా ఈయన తనకు ఏలియన్స్ శవ పరీక్ష నర్సు ఈ విషయాలన్నీ తెలిసాయని అంటున్నాడు. ఇంతకీ ఆ నర్సు ఎవరు? రాజీనామా చేశాక ఆమె ఏమైంది వంటి విషయాల్ని ఆ వ్యక్తి చెప్పలేదు. ఆ నర్సు తనకు తెలుసు అని మాత్రం అంటున్నాడు. ఆమె పేరును బయట పెట్టనని హామీ ఇచ్చినందునే చెప్పట్లేదని అంటున్నాడు. ఆయన చెబుతున్న దాంట్లో నిజం ఎంత అనేది ఎవరికీ తెలియదు. ఎలాంటి ఆధారాలు లేవు. ఏలియన్స్కి సంబంధించిన ఈ రోజ్వెల్ ఘటన ఎంతో మందిని ఆకర్షించింది. 75 ఏళ్లుగా ఇది పరిశోధకులను ఆకర్షిస్తూనే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.